యూట్యూబ్ వీడియో చూసి బరువు తగ్గాలనుకున్నాడు, కానీ ఏం జరిగింది? చివరికి తన ప్రాణాలను కోల్పోయాడు. అవును, మీరు విన్నది కరెక్టే. డైటింగ్ పేరుతో జరుగుతున్న అతిపెద్ద ప్రమాదం గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఇది తమిళనాడుకి చెందిన 17 ఏళ్ల శక్తీశ్వరన్ స్టోరీ. ఎక్కువ బరువుతో ఇబ్బంది పడుతూ యూట్యూబ్లో ఒక డైట్ వీడియో చూశాడు. లాస్ట్ 3 months గా పూర్తిగా ఆహారం తినడం మానేసి కేవలం పళ్ళ జ్యూసెస్ మాత్రమే తాగుతూ ఉండేవాడు. చివరికి ఏం జరిగిందంటే శరీరం మొత్తం కృషించిపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉండి హాస్పిటల్కి వెళ్లే లోపే చనిపోయాడు. అసలు ఈ డైట్లు ఎందుకు ఇంత ప్రమాదకరం? పూర్తిగా ఆహారం తినడం మానేసి నీరు తాగో లేదా జ్యూస్ తాగి డైట్ చేయడం వల్ల ఎందుకు ప్రమాదమో తెలుసా? మన శరీరానికి కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా కావాలి. ఈ క్రాస్ డైట్ల వలన మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ప్రోటీన్ లోపం. మన బాడీలో కనుక ప్రోటీన్ లోపం వచ్చిందనుకో కండరాలు మొత్తం కరిగిపోయి శరీరం మొత్తం బలహీన పడుతుంది. సెకండ్, పోషకాల లోపం. మన బాడీలో పోషకాల లోపం ఏర్పడింది అనుకో ఇమ్యూనిటీ పవర్ అనేది వెంటనే పడిపోతుంది. అండ్ మూడోది చెప్పుకోవాల్సింది ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. ఈ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ పైన ఎఫెక్ట్ పడింది అనుకో గుండె పనిచేయడం పైన, కిడ్నీలు పనిచేయడం పైన ఎఫెక్ట్ పడుతుంది. వీటి మీద ఎఫెక్ట్ పడితే కనుక చివరికి చనిపోయే పరిస్థితి వస్తుంది. ఇది కేవలం తమిళనాడుకి చెందిన శక్తిస్తున్న స్టోరీ మాత్రమే కాదు. కొన్ని నెలల కిందట కేరళలో వాటర్ డైట్ చేస్తూ ఒక అమ్మాయి, అలాగే చైనాలో వెజిటబుల్ డైట్ చేస్తూ మరో అమ్మాయి వాళ్ళ ప్రాణాల మీదకి తీసుకొచ్చారు. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్లో చూసేది ప్రతిదీ నిజం కాదు, సేఫ్ కాదు. మరి మనం డైట్ చేయడానికి సొల్యూషన్ ఏంటని ఆలోచిస్తున్నారా? అలాగని మీ శరీర బరువు తగ్గించుకోవాలనుకోవడం తప్పు కాదు. మీరు ఎంచుకునే మార్గం అనేది సరైనదై ఉండాలి. రూల్ నెంబర్ 1, ఆన్లైన్ గుడ్డిగా నమ్మొద్దు. యూట్యూబ్లో వీడియోలు ఓన్లీ సలహా మాత్రం, కానీ వైద్య సలహా మాత్రం కాదు. అండ్ రూల్ నెంబర్ 2, మీరు డైట్ చేయాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా క్వాలిఫైడ్ డైటీషియన్ లేదా డాక్టర్ని మాత్రం కలవాలి. వాళ్ళని కలిసిన తర్వాత మీ శరీర నేచర్ని బట్టి వాళ్ళు మీకు సరైన డైట్ ప్లానింగ్ అనేది ఇస్తారు. అండ్ రూల్ నెంబర్ 3, డైట్ చేయడం కోసం పూర్తిగా ఫుడ్ తినడం మాత్రం మానేయకండి. మరీ ఎక్కువ కాకుండా ఫుడ్ తీసుకోండి. అలాగే మార్నింగ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. స్లోగా బరువు తగ్గడం అనేది కరెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. అండ్ రూల్ నెంబర్ 4, గుర్తుపెట్టుకోండి, మీ శరీరాన్ని ఎప్పుడు కూడా శిక్షించొద్దు. సోషల్ మీడియా మొదలు పడి మీ ప్రాణాలను పనంగా పెట్టకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఎవరికి ఒక్కరికైనా సరే ఉపయోగపడుతుంది. మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఇలాంటి డైట్లు చేసి ప్రమాదాలు ఉంటే మాత్రం వెంటనే వారిని స్టాప్ చేసి డైటీషియన్ లేదా డాక్టర్ని కలవమని చెప్పండి. థ్యాంక్ యూ.